కొన్ని నెలల ముందు లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర పేరుతో రాష్ట్రం అంతా 3000 కిలోమీటర్లు పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా యువత ఏ విధంగా నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటుంది, రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, మహిళలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఇలా ప్రతి ఒక్క వర్గము ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతుందో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అవి తెలుసుకొని ఈరోజు ఒక గొప్ప నాయకుడుగా ఎదిగినటువంటి లోకేష్ మరలా తాను పర్యటించినటువంటి నియోజకవర్గాల్లో శంకరరావు పేరుతో ఈరోజు పర్యటన ప్రారంభిస్తున్నారు. వారికి మా మదనపల్లి తెలుగుదేశం పార్టీ కార్యకర్త తరఫున శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. నారా లోకేష్ గారు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు 400 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని యువగలం పేరుతో ప్రారంభించినటువంటి కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలో 52 రోజులు నిలిచిపోవడం, ఇచ్చాపురం వరకు పోలేక ఉండిపోయిన నియోజకవర్గాల్లో నారా లోకేష్ అన్న గారు శంకరరావం పేరుతో మళ్ళీ ఈ కార్యక్రమం ప్రారంభించి ఎక్కడైతే నిరుద్యోగ యువకులు వివిధ వర్గాలతో సమావేశాలు పెడుతూ వాళ్ళ సమస్యలు ఏంటని తెలుసుకొని 2024లో మన గవర్నమెంట్ వస్తే మీకు ఈ సమస్య ఎట్లా పరిష్కారం చేస్తాము అని చెప్పి ప్రజలకు వివరించడం జరిగింది. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి అన్ని రోజులు పాదయాత్ర చేసినాడు. ఏ రోజు కూడా సామాన్య ప్రజలతో పోయి ఒక మీటింగ్ పెట్టి మీ సమస్యలు ఏంటి, నేను అధికారంలోకి వస్తే ఈ సమస్య మీకు తీరుస్తానని చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు. ఈయన ఎక్కడికి బయలుదేరినా కూడా పరదాలు కట్టుకోవాలా, చెట్లు కొట్టేయాలా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఆయనకు సమస్యలు చెప్పే ప్రజలను నిర్బంధించి పోలీసు వారు ఆయన దగ్గరికి పోయినీయకుండా చేసేది చూస్తున్నాం ఇప్పుడు. కానీ నారా లోకేష్ అన్న గారు ప్రతి నియోజకవర్గంలో వివిధ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువకులతో అందరితోన మీటింగులు పెట్టి ప్రతి సామాన్యుడు కూడా వాళ్ళకి ఏం సమస్య ఉందో ఆ సమస్య వింటూ ఆయన ఏ సమస్య అయితే పరిష్కారం చేస్తామో ఆ సమస్య మాత్రమే తీసుకొని అప్పటికప్పుడు వాళ్ళకు ఈ సమస్య మీరు చెప్పినారు, ఈ సమస్య పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చి భరోసా ఇవ్వడం జరిగింది. అంతేగాని మీలాగా ఉద్యోగస్తులు పోతే సమస్య అడిగితే తీర్చేద్దాం, ప్రతి ఒక్కరు సమస్యలు తీర్చేద్దామని చెప్పి ఈరోజు మీరు చేతులు ఎత్తేసి ఒక్క సమస్య కూడా తీర్చకుండా ప్రజలను మోసం చేసినారు. కాబట్టి 2024లో లోకేష్ అన్న గారు చేపట్టినటువంటి శంకరరావం కార్యక్రమాన్ని కూడా ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల తరఫున కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, అదేవిధంగా మైనార్టీల అభ్యున్నతి కోసం పాటుపడే పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన నారా లోకేష్ బాబు గారు యువతలో కూడా మంచి ఉత్సాహాన్ని నింపేదానికోసం గత 3 నెలల ముందు యువగళం పేరుతో రాష్ట్రమంతా కూడా దాదాపు 3100 కిలోమీటర్లు నడిచి పాదయాత్ర ద్వారా యువకులందరిలో కూడా ఒక రాజకీయ చైతన్యాన్ని తీసుకురావడం జరిగింది. మనందరం చూసి ఉంటాం. మరి అప్పట్లో మన చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుతో ఆ యువగళం పాదయాత్రకి బ్రేక్ పడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మిగిలిన నియోజకవర్గాల్లో శంకరరావం, జగన్ పైన శంకరరావం, ఇది ఒక్క జగన్ పైనే కాదు, అరాచక ప్రభుత్వం పైన శంకరరావం అనే నినాదంతో ఈరోజు రాష్ట్రమంతా పర్యటించాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాలో తర్వాత మిగిలిన జిల్లాల్లో కూడా పర్యటిస్తారు. ఇచ్చాపురం నుంచి బయలుదేరి సభలు పెడతా ఉన్నారు. ప్రతి రోజుకు 3 మండలాల చొప్పున ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండల కార్యకర్తలతో కూడా మమేకమై వాళ్ళ సాధక బాధలు తెలుసుకునేదానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈ విధంగా మనం కూడా ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ సూపర్ 6ను అంతా కూడా జనాల్లోకి తీసుకొని పోయి మనం కూడా ఈ పథకాలన్నీ కూడా ఇచ్చేసి రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారిని ఉమ్మడి జనసేన, టీడీపీ ఉమ్మడి
ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని చెప్పి కోరుకుంటూ విన్నవించుకుంటున్నాం. జై తెలుగుదేశం.